రైట్, ప్రస్తుతం హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ దగ్గర బీజేవైఎం ఆందోళన దిగింది. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది. బీజేవైఎం కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా డిఎస్సీ విడుదల చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. యువమోర్చా ఆందోళన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం గన్ పార్క్ వద్ద నిరసనకు అయితే దిగారు. అలాగే ఏదైతే ఈ నిరసన నేపథ్యంలోనే పోలీసులకు బీజేవైఎం కార్యకర్తల మధ్య కొద్దిగా తోపులాట అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే యువమోర్చా కార్యకర్తలు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ కూడా బీజేవైఎం అయితే డిమాండ్ చేస్తుంది. మొత్తానికి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించాలంటూ కూడా బీజేవైఎం ఇక్కడ నిరసనకు దిగారు. అలాగే మెగా డిఎస్పీ విడుదల చేయాలంటూ కూడా ఏదైతే బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారో ఈ నేపథ్యంలోనే గన్ పార్క్ వద్ద భారీగా ఈ బీజేవైఎం కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసే సమయంలో కూడా ఏదైతే వాళ్ళకి అలాగే బీజేవైఎం కార్యకర్తలకి పోలీసుల మధ్య కొద్దిగా తోపులాట అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బీజేవైఎం కార్యకర్తలు కూడా ఏదైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేశారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ కూడా వీళ్ళైతే అక్కడికి ఆందోళనకే దిగారు. అలాగే మెగా డిఎస్పీ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుండడంతో పోలీసులు అయితే అక్కడికైతే రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. వంద రోజుల్లో నిరుద్యోగులకి 4000 పదాలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చెళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను.